So welcome to Sprouts of Science YouTube channel. So I am myself Ramawa Sai Kumar. ఈ వీడియోలో మనం రీనీట్ 2026 తెలంగాణ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూద్దాము. సో ఈ కట్ ఆఫ్ అనేది ఏదైతే చేస్తున్నామో మనం బేస్డ్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. సో లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ని బేస్ చేసుకొని కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని అవన్నీ బేస్ చేసుకొని కట్ ఆఫ్ చేసాము. అప్ టు ద ఎండ్ ఆఫ్ ది వీడియో ఈ వీడియో ఒక ఎండ్ వరకు చూడండి. సో దట్ విల్ గెట్ వన్ ఐడియా వాట్ ఈస్ ద కట్ ఆఫ్ ఫర్ ఈచ్ కేటగిరీ. మీ ప్రొవిజనల్ కీ లిస్ట్ ఆల్రెడీ మనకు ఇంటర్ రిలీజ్ చేసింది కాబట్టి దాన్ని బట్టి మీరు క్రాస్ చెక్ చేసుకుంటే మీ స్కోర్ ఎంత వస్తుంది, మీ కేటగిరీ కట్ ఆఫ్ స్కోర్ ఎంత ఉంది, దెన్ యూ విల్ గెట్ ఏ కంక్లూషన్ దట్ ఈస్ మీకు ఎంబీబీఎస్ సీట్ వస్తుందా రాదా అని. సో అప్ టు దట్ అండ్ ఈ వీడియో ఎండింగ్ లో కూడా నేను మీకు గుడ్ న్యూస్ చెప్తాను. ఆ గుడ్ న్యూస్ మీకు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫర్ దట్ గుడ్ న్యూస్ దట్ ఈస్ ఫర్ యువర్ రీనీ 2026 తెలంగాణ ఆస్పిరెంట్స్ కోసమే వెరీ గుడ్ న్యూస్ అది ఏంటో లెట్స్ గోస్ టు ద వీడియో. సో ఫస్ట్ ఏంటంటే మనం వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అనేవి రీనీ 2026 కట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఈ ఫ్యాక్టర్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో లేదా పేరెంట్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో దే నీడ్ టు అండర్స్టాండ్. సో అసలు ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని కట్ ఆఫ్ చేస్తున్నారు, దీన్ని మనం నమ్మాలా లేదా. అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీరు ఈ ఫ్యాక్టర్స్ విన్న తర్వాత మీరే ప్రిడిక్ట్ చేస్తారండి కట్ ఆఫ్ అవును కట్ ఆఫ్ పెరుగుతుంది, నిజంగా తగ్గుతుంది అని మీరే ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేస్తారు. సో వన్స్ వీ లుక్ ఎట్ దిస్, దీన్ని వినండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ అని మనం కాంపిటీషన్ మాట్లాడతాం. సో ఫస్ట్ నీట్లో కాంపిటీషన్ ఎట్లుంది, నీట్ 2026 ఎట్లా ఉంది అండ్ రీనీట్ 2026 ఎట్లా ఉంది కాంపిటీషన్, దాని బేసిస్ మాట్లాడతాం. సో నీట్ 2026 కాంపిటీషన్ 22 lakhs ప్లస్ మెంబర్స్ రాశారు, ఆల్మోస్ట్ 22 lakhs. అదే రీనీట్లో 20 lakhs మెంబర్స్ అపియర్ చేశారు. ఓన్లీ 20 lakhs మెంబర్స్ అంటే రీనీట్లో నీట్ 2026లో 20 lakhs మెంబర్స్ రాశారు. సో యూ సీ దిస్ డ్రాస్టిక్ ఫాల్ అబౌట్ 2 lakhs మెంబర్స్ అనే వాళ్ళు రాయలేదన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, మనకు కాంపిటీషన్ ఖచ్చితంగా తగ్గుతుంది. సో ఎందుకు తగ్గారంటే యూజువల్గా అడ్మిట్ కార్డ్ అనేది వాళ్ళు చాలా మంది డౌన్లోడ్ చేయలేకపోయారు. రీనీ 2026 అడ్మిట్ కార్డ్ చాలా మంది డౌన్లోడ్ చేయలేదు. దిస్ ఈస్ వన్ రీజన్. ద సెకండ్ రీజన్ దట్ ఈస్ ద ల్యాక్ ఆఫ్ టైమ్ టు ప్రిపేర్. వాళ్ళ నీట్ 2026 అయిన తర్వాత రీనీట్కి ఓన్లీ 1 month గ్యాప్ ఇచ్చారు. ఈ యొక్క గ్యాప్లో చాలా మంది ప్రిపేర్ అవ్వలేక దే విల్ టు డ్రాప్. సో దిస్ ఈస్ వన్ రీజన్. మల్టిపుల్ రీజన్స్ ఆర్ దేర్. ఈ రీజన్స్ ని బేస్ చేసుకోవడం వల్ల కాంపిటీషన్ తగ్గింది. అరౌండ్ 2 lakhs మెంబర్స్ తగ్గారు. ఇట్స్ నాట్ జోక్. నేషనల్ టెస్ట్ ఎగ్జామ్, ఒక నేషనల్ ఎగ్జామ్లో 2 lakhs మంది తగ్గారంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఈ డేటా మీకు కావాలంటే గో టు అఫీషియల్ వెబ్సైట్. మీకు ఈ డేటా మొత్తం మీకు అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది. సో టు గెట్ దిస్ డేటా, ఎవ్రీథింగ్ దిస్ డేటా విల్ బి అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్. మీ ఎన్టీఏ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది. గో అండ్ చెక్, యూ విల్ గెట్ దిస్ హోల్ డేటా. ఓకే నౌ సో మనం తెలుసుకున్నది ఏంటంటే కాంపిటీషన్ వల్ల ఏమవుతుంది, ఈసారి కాంపిటీషన్ అనేది తగ్గింది కదండి. కాంపిటీషన్ తగ్గింది. ఇప్పుడు కాంపిటీషన్ తగ్గడం వల్ల మనకు కట్ ఆఫ్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా, ఖచ్చితంగా కట్ ఆఫ్ అని తగ్గుతుంది. లెస్ ద పీపుల్ లెస్ విల్ బి లెస్ సీట్స్ అనేది మనం పెట్టడం జరుగుతుంది. దానివల్ల కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. నౌ ద సెకండ్ ఫ్యాక్టర్ గోయింగ్ టు బి డిఫికల్టీ ఆఫ్ ద పేపర్. సో పేపర్ డిఫికల్టీ చూసినట్లయితే ఈసారి మనకు యూజువల్గా రీనీ 2026లో ఫిజిక్స్ సెక్షన్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఇంకోటి మనకు బయాలజీ సెక్షన్ ఉంది. రైట్, యూ హ్యావ్ ఎ బయాలజీ సెక్షన్. సో ఫిజిక్స్ అనేది ఈసారి టఫ్ ఇచ్చారు, కెమిస్ట్రీ టఫ్ ఇచ్చారు, టఫ్ టు మోడరేట్, బయాలజీ అనేది ఈజీ ఇచ్చారు. ఓవరాల్గా పేపర్ చూస్తే ఇట్ ఇస్ టఫ్ ఫర్ ఇన్సెన్షన్. ఓవరాల్గా పేపర్ ఇస్ టఫ్. రైట్, పేపర్ టఫ్ ఉండడం వల్ల ఏమవుతుంది, స్కోర్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. స్కోర్ తగ్గితే కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుందండి. సో డిఫికల్టీ ఆఫ్ పేపర్ హ్యాస్ ఇంక్రీజ్డ్. పేపర్ డిఫికల్ట్ రావడం వల్ల మనకు ఖచ్చితంగా ఏమవుతుంది, కట్ ఆఫ్ అనేది తగ్గడం జరుగుతుంది. సో మీకు ఇది ఖచ్చితంగా తెలుసు, యూ గైస్ ఆల్ నో. ఎందుకంటే ఎవరైతే రీనీ 2026 రాశారో మీకు తెలుసు ఫిజిక్స్ ఎలా ఉంది, కెమిస్ట్రీ ఎలా ఉంది, బయాలజీ ఎలా ఉంది, సో ఏది టఫ్ ఉంది, ఏది ఈజీ ఉంది, యూ గైస్ నో. సో బేస్డ్ ఆన్ దట్ వీ హ్యావ్ బి డన్. నా సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాలేజెస్ అనమాట. సో టు బీ ఫ్రాంక్ టు సే మన తెలంగాణలో టోటల్ 66 గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉన్నాయి. టోటల్గా 66 గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్. దాంట్లో 1 అనేది ఎయిమ్స్ ఉంది, ఒక మెడికల్ కాలేజ్ ఎయిమ్స్ ఉంటుంది, అది ఆల్ ఇండియా వెళ్ళిపోతుంది అనమాట. అది మనకు కౌంట్ చేయొద్దు దాన్ని. సో టోటల్గా 66. సో దిస్ వాజ్ ద రీజన్ దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది, మనకు తెలంగాణలో తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఇదే రీజన్ అనమాట. సో కట్ ఆఫ్ అనేది తగ్గడానికి రీజన్ అంటే మనకు ఎక్కువ మెడికల్ కాలేజ్ ఉంది, ఎక్కువ స్టూడెంట్స్ వస్తుంది సీట్, దానివల్ల కట్ ఆఫ్ ఖచ్చితంగా తగ్గుతుంది. రైట్, సో నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజ్ మన తెలంగాణలో ఎక్కువ ఉంది, దీనివల్ల కట్ ఆఫ్ ఏమవుతుందబ్బా అంటే ఖచ్చితంగా తగ్గుతుంది. ద కట్ ఆఫ్ విల్ బి డెఫినెట్లీ డిక్రీజెస్. నౌ సో ఇఫ్ యూ కమ్ టు యువర్ నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్, సో ఇది మనం లాస్ట్కి మాట్లాడదాం అట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. దీనివల్ల ఖచ్చితంగా ఏమవుతుందంటే కట్ ఆఫ్ తగ్గుతుందా పెరుగుతుందని లాస్ట్కి చెప్తాను. సో నెంబర్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్ కౌన్సిల్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఈసారి ఎట్లయితే మనకు ఐ ఆల్రెడీ సెడ్ యూ దట్ ఈస్ మనకు రీనీ 2026లో ఇక్కడ 22 lakhs పార్టిసిపేట్ చేశారు. రీనీట్లో ఓన్లీ 20 lakhs పార్టిసిపేట్ చేశారు. టోటల్గా 2 lakhs మెంబర్స్ డిక్రీజ్ అయ్యారు. ఈ డేటా అంతా మీకు ఎన్టీఏ దగ్గర ఉంటుందని నేను చెప్పాను, ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్లో. సో ఇక్కడ ఈ యొక్క కాంపిటీషన్ ఏదైతే ఉందో డిక్రీజ్ అవడం వల్ల ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటింగ్ ఇన్ కౌన్సిలింగ్ కూడా తగ్గుతుంది. సో ఈ యొక్క కాంపిటీషన్ తగ్గడం వల్ల నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటింగ్ కూడా కౌన్సిలింగ్ తగ్గుతుంది. దీనివల్ల మనకు స్టూడెంట్స్ నెంబర్ తగ్గుతుంది. అల్టిమేట్లీ ద కౌన్సిలింగ్ ద కట్ ఆఫ్ విచ్ ఈస్ దేర్ ఇట్ ఆల్సో డిక్రీజెస్. ఇప్పుడు చెప్పండి ఓవరాల్గా మాట్లాడదాం, కట్ ఆఫ్ పెరుగుతుందా తగ్గుతుందా. ఓవరాల్గా ద కట్ ఆఫ్ డిక్రీజెస్ ఇంక్రీజెస్. మీరే చెప్పండి. ఇప్పుడు కాంపిటీషన్ వల్ల కట్ ఆఫ్ తగ్గింది, డిఫికల్టీ ఆఫ్ పేపర్ వల్ల కట్ ఆఫ్ తగ్గింది, నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజ్ వల్ల కట్ ఆఫ్ తగ్గింది, నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ వల్ల కట్ ఆఫ్ తగ్గింది, అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటింగ్ ఇన్ కౌన్సిలింగ్ కూడా తగ్గింది. ఓవరాల్లీ యువర్ కట్ ఆఫ్ విల్ బి డిక్రీజెస్. సో ఓవరాల్లీ యువర్ కట్ ఆఫ్ విల్ బి డెఫినెట్లీ డిక్రీజెస్. సో ఎలా డిక్రీజ్ అవుతుంది, ఒక్కొక్క కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది మనం ఇన్ డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఐ హోప్ ఎవరైతే వీడియో చూస్తున్నారు పేరెంట్ అయినా కానీ స్టూడెంట్ అయినా కానీ యూ గాట్ వన్ క్లారిటీ. రైట్, యూ గైస్ వన్ గాట్ క్లారిటీ. సో ఫస్ట్ ఇప్పుడు మనకు ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ చూద్దాం. ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 425 నుంచి 435 కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. ఇది +or-5 ఉంటుంది, +or-5. వన్ థింగ్ ఐ వాంటెడ్ టు సీ యూ గైస్, వన్ థింగ్ నేను చెప్పాల్సింది అనుకుంటుంది ఏంటంటే మనకు 1 వీక్లో విత్ ఇన్ 1 వీక్ యూ విల్ గెట్ యువర్ రిజల్ట్స్. సో మనకు 1 వీక్లో రిజల్ట్స్ వస్తాయి. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాట్ యూ నీడ్ టు సీ ఇన్ 1 వీక్
ద ఎన్టీఏ గోన్ టు డిసైడ్. ఎన్టీ అనేది మనకు రిజల్ట్స్ని ఇస్తుంది, రిజల్ట్స్ ఇస్తుంది. So in your results, you see, let you think this is your result, you will get result. In result, you have your name, all this stuff is there, your AR rank is there, your category rank is there. మీ కేటగిరీ ర్యాంక్ ఉంటుంది, ఏ ర్యాంక్ ఉంటుంది. సో తర్వాత మనకు ఎన్టీ అనేది రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత మనకు స్టేట్ వాళ్ళు ఇస్తారనమాట. స్టేట్ విల్ గివ్ ర్యాంక్స్, ద స్టేట్ అనేది వాళ్ళ ర్యాంక్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏ ర్యాంక్ని చూడాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అని ఇన్ డీటెయిల్గా చెప్తాను, వినండి. సో మనకు ఇఫ్ ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తే, ఇఫ్ ఎనీ స్టూడెంట్ వాస్ పార్టిసిపేటింగ్ ఇన్ ఆల్ ఇండియా కోటా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్, తెలంగాణ స్టేట్ కాదు, ఏ స్టేట్లో అయినా ఆల్ ఇండియా కోటా కౌన్సిల్లో పార్టిసిపేట్ చేసినట్టే దే నీడ్ టు సీ ఏఆర్ ర్యాంక్. ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఆల్ ఇండియా ర్యాంక్ చూడాలి. అదే రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు ఉన్నట్లయితే, యువర్ రిజర్వ్డ్ కేటగిరీస్, ఇఫ్ యూ హ్యావ్ రిజర్వ్డ్ కేటగిరీస్, దే నీడ్ టు సీ దేర్ కేటగిరీ ర్యాంక్. వాళ్ళ కేటగిరీ ర్యాంక్ని చూడాలి. గాట్ ఇట్. ఇది ఆల్ ఇండియా కోటా వాళ్ళు. సో ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ ఏఆర్ ర్యాంక్, వాళ్ళు ఏం ర్యాంక్ చూడాలి, డెఫినెట్గా వాళ్ళ ఆల్ ఇండియా ర్యాంక్ చూడాలి. సో రిజర్వ్డ్ కేటగిరీస్ ఉంటే వాళ్ళ కేటగిరీ ర్యాంక్ చూడాల్సి ఉంటుంది. సో ఇది అనమాట. నౌ స్టేట్ ర్యాంక్ అనేది మనకు ఆఫ్టర్ రిజల్ట్ ఎన్టీఏ ఇచ్చిన తర్వాత అన్ని ర్యాంక్స్ ఆఫ్టర్ ఒక 2 వీక్స్ 3 వీక్స్ తర్వాత స్టేట్ వాళ్ళు, దట్ ఇస్ కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ, కేఎన్ఆర్హెచ్ఎస్ ఏం చేస్తుంది అంటే రిజల్ట్స్ తెలుస్తుంది, అంటే ర్యాంక్స్ ఇస్తుంది. దాంట్లో మనకి ఏమొస్తుంది, స్టేట్ ర్యాంక్ వస్తుంది. విల్ గెట్ అవర్ స్టేట్ ర్యాంక్, రైట్. ఈ స్టేట్ ర్యాంక్ ఎవరు చూడాలి? సో ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దోస్ హూ ఆర్ దేర్ ఓపెన్ కేటగిరీ, యూ గో సీ ద స్టేట్ ర్యాంక్. అగైన్ ఐమ్ సేయింగ్ ఇన్ ద స్టేట్ ర్యాంక్, దట్స్ యువర్ స్టేట్ కోటా. వెయిట్, స్టేట్ ర్యాంక్ అనేది అంటే స్టేట్ కోటా కౌన్సిలింగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఓపెన్ కేటగిరీ వాళ్ళ యొక్క స్టేట్ ర్యాంక్ చూసుకోవాలి. అదే రిజర్వ్డ్ కేటగిరీస్ అయితే ఉన్నాయో, రిజర్వ్డ్ కేటగిరీస్, దట్స్ యువర్ బీసీ, మీ బీసీ కేటగిరీస్, ఎస్సీ కేటగిరీస్ అండ్ ఎస్టీ కేటగిరీస్ అయితే ఉన్నారో వీళ్ళు ఏం చూడాలంటే దే నీడ్ టు సీ దేర్ కేటగిరీ ర్యాంక్. వాళ్ళ కేటగిరీ ర్యాంక్ని వాళ్ళు చూడాలి. they need to see their category rank. So ఈ కేటగిరీ ర్యాంక్ బేస్ చేసుకొని వాళ్ళకి ఏమొస్తుందంటే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. వన్స్ అగైన్ రిపీటింగ్ దట్, దోస్ హు ఆర్ పార్టిసిపేటింగ్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, మీరు ఏఐఆర్ ర్యాంక్ చూడాలి. ఎవరు మళ్ళీ దీంట్లో ఓపెన్ కేటగిరీ వాళ్ళు మాత్రమే, ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అవుతారు, దే నీడ్ టు సీ యువర్ ఏఆర్ ర్యాంక్. సో రిజర్వ్డ్ కేటగిరీస్ మనకు ఎస్సీ కేటగిరీ కానీ ఎస్టీ అయినా కానీ బీసీ కేటగిరీస్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కేటగిరీ ర్యాంక్ చూడాలి. ఎందుకంటే అలాంగ్ విత్ యువర్ ఏఐఆర్ యువర్ కేటగిరీ ర్యాంక్ ఆల్సో డిస్ప్లేడ్, దీస్ స్టూడెంట్స్ నీడ్ టు సీ దర్ కేటగిరీ ర్యాంక్ ఇఫ్ దోస్ పార్టిసిపేటింగ్ ఆల్ ఇండియా కోటా. మీరు స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేస్తే, మీరు ఓపెన్ కేటగిరీ వాళ్ళు అయితే, ఇఫ్ యూఆర్ ఓపెన్ కేటగిరీ యూ నీడ్ టు సీ యువర్ స్టేట్ ర్యాంక్. ఫస్ట్ 2, 4, 3, 2 వచ్చిందంటే మీరు మీ స్టేట్ ర్యాంక్ చూడాలి. సో ఇప్పుడు రిజర్వ్డ్ కేటగిరీస్ ఒకటి ఉన్నారు, మీకు ఒక 2, 3, 2 వచ్చింది. సో దీన్ని బేసుకొని మీకు మంచి మెడికల్ కాలేజెస్ వస్తుంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మీ యొక్క క్యాస్ట్లో ఇఫ్ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నట్లయితే సో మీ యొక్క లైక్ సీట్ వచ్చే ఛాన్స్ టాప్ మెడికల్ కాలేజ్లో ఖచ్చితంగా తగ్గుతుంది. అందుకే రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు మీ యొక్క కేటగిరీ ర్యాంక్ని చూసుకోవాలి, మీరు స్టేట్ ర్యాంక్ని చూడకూడదు. యూ డోంట్ సీ యువర్ స్టేట్ ర్యాంక్, యూ సీ యువర్ కేటగిరీ ర్యాంక్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు. గాట్ ఇట్. ఇది అనమాట, ఇది బేసిక్ థింగ్. సో ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. నౌ మనం మన యొక్క ఈచ్ కేటగిరీ ఒక టాప్ వెళ్ళిపోతాం. ఫర్ ఓపెన్ కేటగిరీ 425 to 435, ఇది +5 -5 అవుతుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 430 to 440 ఉందండి, ఇది +5 అవుతుంది. రిమెంబర్ దట్ ఈస్ మనకు ఒక 1 వీక్లో రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఏం చేస్తామంటే విల్ గెట్ మోర్ ప్రిసైజ్డ్ కట్ ఆఫ్, ఇంకా ప్రిసైజ్డ్ కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మేము ప్రొఫెషనల్ కీని బేస్ చేసుకుని కట్ ఆఫ్ చేసాం. లాంటి మనకు అసలు రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టూడెంట్ యొక్క స్కోర్స్ ఎట్లున్నాయి, లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ ఎన్ని ఉన్నాయి, ఆ ర్యాంక్ ఎవరికి ఎంత స్కోర్ ఉంది అది చేసుకుని ఇంకా అక్యూరేట్గా ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఆ వీడియో మీకు ఖచ్చితంగా కావాలంటే యూ గైస్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ఆన్ ద బెల్ ఐకాన్. సో మీరు బెల్ ఐకాన్ ఆన్ చేసినట్టే మీకు వీడియో నోటిఫికేషన్ ఎట్లనే వచ్చేస్తుంది, మీరు ఇట్లా చూసుకోవచ్చు. విల్ గెట్ ద క్లారిటీ విచ్ మెడికల్ కాలేజ్ విల్ గెట్ ద సీట్. గాట్ ఇట్. సో దట్ యూ నీడ్ టు సీ. సో నెక్స్ట్ బీసీఏ కేటగిరీ వాళ్ళకు 360 to 370, సో +5. ఫర్ బీసీబీ ఎంత ఉంది? బీసీబీ వాళ్ళకు యూ హ్యావ్ 410 to 420 +5. బీసీసీ వాళ్ళకు 460 to 470 ఉంది, అగైన్ +5 గుర్తుపెట్టుకోండి, +5. సో ఫర్ యువర్ బీసీడీ వాళ్ళకు 420 to 430 ఉంది, ఇది కూడా +5 అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ బీసీఈ వాళ్ళకి ఎవరుతున్నారో వాళ్ళకు 415 to 425 ఉంది, వాళ్ళకు కూడా +5 అవుతుంది. SC1 వాళ్ళు ఉన్నారో వీళ్ళు క్వాలిఫై అయితే చాలండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఐ వాంట్ టు సే యూ గైస్. ఎస్సీ వాళ్ళు వినండి, ఇది ఎస్సీ వాళ్ళు, మిగతా వాళ్ళు స్కిప్ చేయొచ్చు. SC1 వాళ్ళు అవుతున్నారు. సో మనకు ఎస్సీ కేటగిరీ అయింది, సబ్ కేటగిరీస్ ఎప్పుడు ఏంటంటే నీట్ 2025లో అయింది. నీట్ 2025లో మనకు ఇది కేటగిరైజ్ అయింది అనమాట. సో ఎస్సీ అయితే ఉందో అది మళ్ళీ 1, 2 and 3గా మారిన తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది వీళ్ళకి బేస్ చేసుకొని. సో లాస్ట్ ఇయర్ నేను ఒక స్టూడెంట్ దగ్గర తెలుసుకుంది ఏంటంటే, ఒక స్టూడెంట్కి 320 వచ్చింది, 320 స్కోర్, SC19. అతనికి తెలియదు ఎస్సీలో సబ్ కేటగిరీస్ అయిందని. నీ 2024లో అతనికి ఏముంది, అతనికి సీట్ రాలేదు. నీ 2025లో 320 వచ్చింది, దట్ హీ డోంట్ నో దట్ ఈస్ కేటగిరీ సబ్ కేటగిరీస్ అయింది వాళ్ళ కేటగిరీస్ అని. సో అతను ఏం చేశాడంటే 320 వల్ల ఏమైందంటే హీ నాట్ రిజిస్టర్డ్ ఇన్ కౌన్సిలింగ్లో రిజిస్టర్ చేయలేదు. ఎందుకంటే నాకు 320 మార్క్స్ వచ్చాయి, నాకే MBBS సీట్స్ వచ్చాయని అతను అనుకున్నాడు. సో బట్ యాక్చువల్లీ నీ 2025లో ఈ SC1 వాళ్ళు జస్ట్ క్వాలిఫై అయితే చాలు, జస్ట్ ఒక 110 మార్క్స్ వస్తే చాలు, దే హ్యావ్ క్వాలిఫైడ్, దే గాట్ MBBS సీట్స్. నాకు 320 మార్క్స్ వచ్చాయి, మంచిగా MBBS సీట్ వచ్చేది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఇప్పటికీ ఫస్ట్ ఇయర్ అయిపోయేది. సో ఏంటంటే జస్ట్ ఒకటే తప్పు ఏంటంటే అతనికి తెలియదు. అందుకే మీరు కట్ ఆఫ్ వీడియోస్ చూడాలి, ఒక ఛానల్ని ఫాలో అవ్వండి కంప్లీట్గా, ఆ ఛానల్ వచ్చి అప్డేట్స్ అన్ని చూడండి. సో మీకు ఛానల్లో మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు ఖచ్చితంగా మా స్ప్రౌట్స్ ఆఫ్ సైన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియో నోటిఫికేషన్లో మీకు క్లారిటీ వస్తుంది, ఏ కౌన్సిలింగ్ ఎప్పుడు చదువుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా ఉంది కట్ ఆఫ్ అని. సో నేను చెప్పేది ఏంటంటే SC1 వాళ్ళకు మీరు క్వాలిఫై అయ్యారంటే అరౌండ్ 115 ఉండొచ్చు, ఈసారి 115 మార్క్స్ మీకు వచ్చాయంటే యూ జస్ట్ బ్లైండ్లీ గో ఇంటూ కౌన్సిలింగ్. సో ఐమ్ సేయింగ్ ఫర్ SC1 వాళ్ళు, ఇఫ్ యూ గైస్ ఆర్ గెట్ క్వాలిఫైడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్కోర్, మీరు స్కోర్ చూడకండి. SC1 వాళ్ళు, ఐమ్ సేయింగ్ ఫర్ SC1 గైస్, సో ఇఫ్ యూ గాట్ 110+ మార్క్స్, యూ జస్ట్ పార్టిసిపేట్ ఇన్ ద కౌన్సిలింగ్, ఇస్ ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ గవర్నమెంట్ సీట్, గవర్నమెంట్ చేసి వచ్చే ఛాన్స్ ఉంది. డోంట్ మిస్ ఇట్. ఓకే, నా
దెన్ ఆఫ్టర్ SC2 వాళ్ళు వాళ్ళకు 380 to 390 ఉందండి. ఇది +or-5 అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ SC3 వాళ్ళకు సేమ్ ఆల్ +or-5 380 to 390. ST వాళ్ళైతే ఉన్నారో వీళ్ళకు 385 to 395 ఉంది. వన్ థింగ్ రిమెంబర్, SC వాళ్ళైనా కానీ ST వాళ్ళైనా కానీ BC వాళ్ళైనా కానీ విచ్ ఆర్ రిజర్వ్డ్ కేటగిరీస్, ఇవి రిజర్వ్డ్ కేటగిరీస్. ఈ రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళు వెళ్తున్నారో యూ సీ యువర్ కేటగిరీ ర్యాంక్. మీరు మీ కేటగిరీ ర్యాంక్ చూడండి, మీరు స్టేట్ ర్యాంక్ని చూడకండి. డోంట్ సీ యువర్ స్టేట్ ర్యాంక్, యూ సీ యువర్ కేటగిరీ ర్యాంక్. ఇఫ్ యూ పార్టిసిపేట్ ఇన్ స్టేట్ కోటా, మీరు స్టేట్ కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే యూ సీ యువర్ కేటగిరీ ర్యాంక్. ఇఫ్ మీరు ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తే, ఆల్ ఇండియా కోటాలో మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే యూ సీ యువర్ AIR ర్యాంక్. దోస్ ఆర్ ఓపెన్ కేటగిరీ వాళ్ళు మీరు AIR ర్యాంక్ చూడండి. ఈ రిజర్వ్డ్ కేటగిరీస్ అయితే ఉన్నారు, యువర్ రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్, మీరేం చేయండి అంటే మీ కేటగిరీ ర్యాంక్ చూడండి. కేటగిరీ ర్యాంక్ మీ యొక్క రిజల్ట్ కార్డులో మీ AIR పాటు మీ కేటగిరీ ర్యాంక్ కూడా వస్తుందండి. మీరు మీ కేటగిరీ ర్యాంక్ చూడండి. ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తే, మీరు స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేస్తే యూ సీ యువర్ స్టేట్ ర్యాంక్ ఇన్ కేటగిరీ ర్యాంక్. దట్ అనమాట. సో లాస్ట్ మీకు ఒక నేను గుడ్ న్యూస్ చెప్తానని చెప్పాను. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఈసారి రీనీట్ 2026లో 100+ ఎంత 100+ గవర్నమెంట్ MBBS సీట్స్ యాడ్ అవబోతున్నాయి. MBBS సీట్ యాడ్ అవ్వబోతున్నాయి. దాట్స్ లైక్ వెరీ గుడ్ న్యూస్. ఇది ఎంత పెద్ద గుడ్ న్యూస్ అంటే అంత పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మీరు ఎగిరి గంతులు వేయాల్సిన గుడ్ న్యూస్ ఇది. ఎందుకు? వాట్స్ ద రీజన్? సో ఈసారి కొన్ని మెడికల్ కాలేజెస్, కొన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అయితే ఉన్నాయో దే హ్యావ్ అపీల్డ్ టు గవర్నమెంట్, అపీల్ టు KNRHS. ఈ KNRHS హెల్త్ యూనివర్సిటీ దానికి అపీల్ చేసుకున్నాను, మాకు ఎక్స్ట్రా MBBS సీట్స్ కావాలి. సో ఏవి మెడికల్ కాలేజెస్ తీసుకున్నాయంటే మీకు మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్, ఒకటి మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్, ఇంకోటి ఏమో సిద్దిపేట మెడికల్ కాలేజ్, దెన్ యువర్ నిజామాబాద్ మెడికల్ కాలేజ్, ఇంకోటి ఏమో ఆదిలాబాద్ మెడికల్ కాలేజ్. ఈ 4 మెడికల్ కాలేజెస్ అనేవి అరౌండ్ +25 ఒక 25 లైక్ ఇవన్నీ చేసుకుంటే +25 MBBS అనేవి చేసుకున్నాయి. 25 4 100 MBBS ఖచ్చితంగా యాడ్ అవుతుంది. ఇది గవర్నమెంట్ మాత్రమే, నేను చెప్పేది గవర్నమెంటే. ఇంకా ప్రైవేట్ వాళ్ళు కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఇంకా కన్ఫర్మేషన్ లేదు. సో దర్ ఇస్ నో కన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్. ఇది కన్ఫర్మేషన్ అయిందంటే ఖచ్చితంగా నేను ఒక వీడియో చేసి చెప్తాను. MBBS సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి, తెలంగాణలో గవర్నమెంట్ అయినాయి, ప్రైవేట్ అయినాయి, కట్ ఆఫ్ ఖచ్చితంగా తగ్గుతుందని ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఆ వీడియో నోటిఫికేషన్ రావాలంటే ఎన్ని MBBS సీట్లు ఉన్నాయి, దాని ప్రకారం ఎలా కట్ ఆఫ్ చేంజ్ అవుతుందంటే మీకు ఖచ్చితంగా వీడియో కావాలంటే మీరు ఛానల్, సో ఇలా అనమాట నేను వీడియో చేస్తాను. ఆ వీడియో చేయగానే మీరు ఖచ్చితంగా అది చూడండి. ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే ఇఫ్ యూ వాంట్ దట్ వీడియో నోటిఫికేషన్ యూ సబ్స్క్రైబ్ ద ఛానల్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. అది ఆన్ చేసుకున్నట్లయితే యూ విల్ గెట్ దట్ వీడియో. మీకు బెల్ ఐకాన్ని ఆన్ చేసుకున్నట్లయితే మీకు ఆ వీడియో అనేది ఖచ్చితంగా వస్తుంది. సో మీరు అది చూడొచ్చు అనమాట. సో ఇదనమాట ప్రతి కేటగిరీ వైస్ కట్ ఆఫ్ ఒకసారి చూసుకోండి. సో ఓపెన్ కేటగిరీకి ఇట్లా EWS, BCA, BCB, BCC, BCD, BCE, SC1, SC2, SC3 అండ్ ST కేటగిరీ కట్ ఆఫ్స్ అనమాట. సో మనకు ఫ్యాక్టర్స్ కూడా మాట్లాడుకున్నాం. మన కాంపిటీషన్ మీద ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, మాట్లాడుకుందాం. డిఫికల్టీ ఆఫ్ పేపర్, నెంబర్ ఆఫ్ కాలేజ్, MBBS సీట్స్, కౌన్సిలింగ్. ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, నెంబర్ ఆఫ్ కాలేజ్ MBBS సీట్స్ అనేవి 100+ పెరిగినాయి కాబట్టి ఖచ్చితంగా మన కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. సో ఏమవుతుందంటే మనకు MBBS సీట్స్ పెరిగాయి, కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. సో ఓవరాల్గా యువర్ కట్ ఆఫ్ విల్ బి గోయింగ్ టు డిక్రీజెస్. ఇది అనేది మనం ప్రొవిజనల్ కీ లిస్ట్ని, ప్రొవిజనల్ కీ లిస్ట్ ప్రకారంగా చేసిన ప్రొవిజనల్ కీ ప్రకారంగా వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం ఇంకో వీడియో చేస్తాం. విల్ డూ వన్ మోర్ వీడియో, న్యూ వీడియో చేస్తాము. ఆ వీడియో వస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. యూ విల్ గెట్ మోర్ క్లారిటీ రిగార్డింగ్ ద కట్ ఆఫ్. సో ఆ వీడియో మీకు రావాలంటే యూ సబ్స్క్రైబ్ ద ఛానల్, కీప్ ద బెల్ ఐకాన్ ఆన్. So for more updates, subscribe the channel and share this to more Rini 2026 aspirants to know their own cutoff. Okay, thank you. Signing off. Up to that, thank you.